सीसीआई సిమెంట్ ఫ్యాక్టరీ ఎయిర్పోర్ట్ విషయంలో బీజేపీ ఎంపీ నగేష్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఎయిర్ ఫోర్స్ విషయంలో కేసీఆర్ పై ఎంపీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎంపీ వ్యాఖ్యలు వాస్తవమైతే తన స్వగ్రామంలోని శివాలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించమన్నారు జోగు రామన్న. నిన్నటి 7వ తారీఖు నాడు టెండర్ ఓపెన్ అయింది, అవుతున్నదని చెప్పి టెండర్లు పిలిచినటువంటి మేము పేపర్లే వంచేసినాం, ప్రెస్ మిత్రులకు ఇచ్చినాం. అది తప్పైతే చెప్పు. నువ్వు తొక్క అమ్ముతున్నావా నువ్వు ఎందుకు అమ్ముతున్నావు? ఎందుకు పోనీ ఇది స్క్రాప్ అమ్మేస్తాం కానీ రేపు మరో సిమెంట్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా చేస్తామని చెప్పు. మరి ఇప్పుడు పాయల్ శంకర్ గారు ఎంపీ గారు కూడా నగేష్ గారు చెప్పండి, ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మనీయం. మేము మా ప్రభుత్వంతో మా ప్రధానమంత్రితో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొట్లాడైన ఆదిలాబాదు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 6,000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి సంస్థ. దాన్ని మేము తుక్కమ్ముతున్నాం కదా, స్క్రాప్ అమ్ముతున్నాం కదా, అది స్క్రాప్ మట్టికి అమ్ముతాం. మీరు ఖచ్చితంగా ప్రకటన చేయండి, సిసిఐని మాత్రం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను ప్రసక్తే లేదు అమ్మేది.